మోడీ గారు ఆ మధ్య జమినీ ఎన్నికలు చేద్దామని చెప్పారు. కానీ అపోజిషన్ వాళ్ళు జమినీ ఎన్నికలు చేయకూడదని భారతదేశంలోని అపోజిషన్ లీడర్లు అందరూ పార్టీలు చెప్పాయి. కానీ మోడీ గారు ఏమన్నారంటే లేదు జమినీ ఎన్నికలు నిర్వహించి తీరుతాం అని మొండు పట్టుబట్టారు. మరి మోడీ గారు జమినీ ఎన్నికలకి మీరు చూపించే శ్రద్ధ కొంచెం మా 42% బీసీ రిజర్వేషన్ మీద కూడా చూపిస్తే బీసీలకి న్యాయం చేసిన వారు అవుతారు కదా అని నేను మోడీ గారిని అడుగుతున్నాను. ఇది కాకుండా మళ్ళీ ఒక మెలిగి పెడుతున్నారు. ఏంటంటే పార్లమెంట్లో ఒకవేళ బీసీ బిల్లు 42% బీసీ బిల్లు తీసుకొచ్చి ఆమోదం పొందితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అంటున్నారు. నిజంగా న్యాయపరమైన చిక్కులు ఉంటే మరి ఈ బీసీ రిజర్వేషన్ ఎలా అమలు చేశారు మోడీ గారు నేను అడుగుతున్నా. నేను అది అమలు చేసినప్పుడు 42% బీసీ రిజర్వేషన్ ఎందుకు చేయలేరు అంటే మీకు చిత్తశుద్ధి లేదు, చెయ్యాలని లేదు. మీరు బీసీ చెప్పుకుంటారు, ఇవాళ నడి రోడ్డున మీ హైదరాబాద్ కాదు ఢిల్లీలో మా బీసీలకి న్యాయం చేయడానికి గొంతెత్తి అరుస్తుంటే పట్టించుకోరా మోడీ గారు? మీరేం చేయదలుచుకున్నారు? మీరు బీసీలకి న్యాయం చేస్తారా లేదా అని ఇప్పుడు తెలిసిపోద్ది. బీసీలు అయ్యా మోడీ గారు మీరు ఏదైతే కుర్చీలో కూర్చున్నారో ఆ కుర్చీ తయారు చేసింది బీసీలే, ఆ కుర్చీలో నాయకులు కూర్చోబెట్టింది బీసీలే, కానీ వాళ్ళు బీసీలు అవమానిస్తున్నారు. దేవుడు గుళ్ళో దేవుడు ఉన్నాడే చెక్కబట్టిందే అది ఎవరు చేశారు? మన బీసీలు కాదా? అన్నం పెట్టే బీసీలకు అన్నం పెడతారా? ఆలోచించుకోండి మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది, రాహుల్ గాంధీ గారు పట్టుబట్టారు బీసీకి న్యాయం చేయాలనేసి. ఆ బీసీ బిల్లు పాస్ అవ్వాల్సిందే, లేకపోతే మోడీ గారు మా బీసీ బిడ్డల దృష్టిలో ఎప్పటికీ మీరు విలన్ గానే ఉండిపోతారు. ఎప్పటికీ మీకు మా బీసీ బిడ్డలు ఓటు వెయ్యరు. కాబట్టి మీరు నిర్ణయం తీసుకుంటారా, బీసీలకు న్యాయం చేస్తారా అని మేము అందరం ఎదురు చూస్తాం.